హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నిజంగా బిగ్ బాస్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తానో తెలుసా? లాస్ట్ వీక్ అనమాట. ఆ వీక్ రివ్యూస్ చేయాల్సిన పనే ఉండదు, ప్రశాంతంగా టీవీ చూసుకోవచ్చు. రివ్యూస్ చేద్దామా వద్దా అన్నట్టు ఉంటుంది నాకైతే. సో అదనమాట. అందుకే నేను నైట్ ఇంక రివ్యూస్ చేయను. ఇలాగ డే టైమ్ మిగిలిన ఇంపార్టెంట్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి కదా, అన్నీ మిక్స్ చేసి ఒక వీడియో చేస్తే చాలు అని అనిపించింది. సో అదనమాట. సో నైట్ లైవ్లో దీపిక వచ్చింది కదా, అది సీరియల్ ఆర్టిస్ట్ దీపిక. ఆ అమ్మాయి వచ్చినప్పుడు టాస్క్లు ఏం జరిగాయి అది మనకి ఎపిసోడ్లో వేయలేదు కదా, అవి మాట్లాడుకుందాం. అండ్ ఎపిసోడ్లో జరిగిన కొన్ని విషయాలు పెద్ద అవసరమేం లేదు, మాట్లాడుకుందాం. అండ్ ఏవి జర్నీస్ ఈ రోజు నుంచి హౌస్లో జర్నీ వీడియోస్. ఈరోజు గెస్ట్లు వచ్చారు. ఆ గెస్ట్లు అయిపోయిన తర్వాత మేబీ నైట్ స్టార్ట్ చేస్తారు. జర్నీ వీడియోస్ స్టార్ట్ అవుతాయి. ఫుల్ జర్నీ వీడియోస్, ఫుల్ హైప్తో, ప్రతి ఒక్కరికి ఫుల్ హైప్ ఉంటుంది. ఓ రేంజ్ హైప్తో స్టార్ట్ అవుతుంది. బట్ ఈ జర్నీ వీడియోస్ ఎలా ఉంటాయి అంటే, మనకి జర్నీ వీడియోస్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది అనమాట. వీళ్ళ ప్లేస్ ఇది, వీళ్ళ ప్లేస్ ఇది, మనకు ఆ క్లారిటీ వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు విన్నర్కి రన్నర్కి ఆ టైమింగ్స్ డిఫరెంట్ పెడతారు. అందరికీ సేమ్ ఉండవు అనమాట. డిఫరెంట్ టైమింగ్స్ పెడతారు. బట్ అలా ఒకవేళ డిఫరెంట్ టైమింగ్స్ పెట్టారనుకోండి, అవినాష్కి టైమింగ్ తగ్గిపోతుంది. కానీ అవినాష్కి టైమింగ్ తగ్గించరని నా ఒపీనియన్. బీబీ ముద్దుబిడ్డ ఇవేమి అనకండి. బీబీ ముద్దుబిడ్డ ఇవన్నీ కాదు. ఆ పిల్లోడు అర్హుడు, ఆ గౌరవానికి అర్హుడు. ఎందుకంటే ఆడియన్స్ నుంచి తనకి సపోర్ట్ రాలేదు. ఆడియన్స్ నుంచి సపోర్ట్ రాలేనప్పుడు బిగ్ బాస్ తన వైపు నుంచి గౌరవించి పంపడం మర్యాదగా ఉంటుంది. సో అండ్ ఈ రోజు ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఏ అవినాష్నైతే నిన్నటి నుంచి విష్ణుప్రియ ఎలిమినేట్ అయినప్పటి నుంచి పచ్చి బూతులతో ట్రాల్ చేస్తున్నారో, ఆడు పెద్ద యాదవ, ఆడు వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు, ఆడు వాళ్ళ పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడని ఎవరైతే ట్రాల్ చేస్తున్నారో, ఈ ఒక్క ఎపిసోడ్ జస్ట్ స్లిప్పర్ షాట్ అనమాట అలాంటి వాళ్ళందరికీ. నేను ఇదే చెప్తున్నా అవినాష్ గురించి. అవినాష్ లేకపోతే ఈ మనకి ఇప్పుడు టాప్ 5 ఉన్నారు కదా హౌస్లో, అవినాష్ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే మనం ఇంత ఎంజాయ్ చేస్తామా? ఈ వీక్ ఎంజాయ్ చేయం అసలు. ఈ రోజు ఏమైనా అది న్యాచురల్ కామెడీ వస్తుంది అవినాష్ నుంచి. అవినాష్ నుంచి ఏ కామెడీ వచ్చినా కానీ న్యాచురల్ కామెడీ వస్తుంది. ఆ బిగ్ బాస్ కూడా బాగా పిండుతాడు అవినాష్ నుంచి. ఆ కామెడీని మామూలుగా పిండాడు. ఈ రోజు అసలు ఆ బిగ్ బాస్కి వీళ్ళు యాక్షన్ రూమ్లోకి వెళ్ళడం ఏంటో, ఆ బిగ్ బాస్కి లాక్ చేయాలన్న థాట్ రావడం ఏంటో, లోపల హడావుడి, ఇవన్నీ ఇమీడియట్ జరిగిన విషయాలు కదా. ముందేం స్క్రీన్ ప్లే చేసుకోలేదు. అండ్ హైడ్ అండ్ సీక్ కూడా అవినాష్ పండించిన కామెడీ అంత ఆడియన్స్కి అంత చేస్తున్నప్పుడు ఆడియన్స్ నుంచి సపోర్ట్ రాకపోవడం ఆడియన్స్ తప్పని నేను అసలే అనట్లేదు. కాదు, ఆడియన్స్కి ఆల్రెడీ ఫస్ట్ ప్రయారిటీ వేరే వాళ్ళు ఉన్నారు, తను సెకండ్ ప్రయారిటీ అయిపోయాడు. అలాంటప్పుడు బిగ్ బాస్ సపోర్ట్ చేస్తే పచ్చి బూతులు తిడుతున్నారబ్బా, పచ్చి బూతులు. పెద్ద సపోర్ట్ కూడా ఏం కాదు. రూల్ ప్రకారం టాప్ 5లోనే ఉండాలి. టాప్ 5 ఫినాలే ఎపిసోడ్లోకి వెళ్తారు. ఒక 2 సీజన్స్ టాప్ 6ని పంపారు. ప్రతిసారి టాప్ 6ని పంపాలని రూలే లేదు. టాప్ 5నే పంపుకుంటారు. ఆ మాత్రానికి తన టికెట్ ఫినాలే అన్న బిగ్ బాస్ అందించాడా? కాదు కదా. కష్టపడి ఆడుకుని గెలుచుకున్నాడు. అన్ని తిట్లు అవసరమా? ఆ పిల్లోడికి అన్ని తిట్లు, అంత హేట్ అవసరమా? ఈ రోజు అనిపించింది నాకు, ట్రాలర్స్కి నిజంగా స్లిప్పర్ షాట్ ఇచ్చాడు ఈ పిల్లోడు అని చెప్పేసి. అంతా ఎంటర్టైన్ చేశాడు. ఆ పిల్లోడిని మెచ్చుకోవాలి ఆ ఎంటర్టైన్ చేసినందుకు. అండ్ అయ్యో పాపం ఆడియన్స్ సపోర్ట్ లేదు అని ఫీల్ అవ్వాలి, అక్కడి వరకే. అంతేగాని బూతులు తిట్టుకోవాల్సిన బూతులు, భయంకరమైన బూతులు తిడుతున్నారు. మామూలుగా కాదు, చిరాకు అనిపించింది అలా తిట్టిన వాళ్ళు. కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఏమైందంటే, చేతిలో ఒక ఫోన్ ఉంది, ఇంక ఇష్టం. మన ఈ పవన్ కళ్యాణ్, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరి మీద కేసులు పెడుతున్నారు కదా, ఇలా పెడితే కానీ జనాలు దారిలోకి రారు. ఆ పచ్చిబూతులు తిట్టే సంగతి ఏంటో దరిద్రంగా తిడుతున్నారు. కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా. నీకు ఎంత కోపమైనా, నువ్వు ఎవరికైనా ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు, వేరే వాళ్ళని తిట్టేటప్పుడు పచ్చిబూతులు తిడతావా నువ్వు? నీకు ఎవరిచ్చారు అధికారం? పట్టుకెళ్ళి పడేస్తే దారిలోకి వస్తారు అని అనిపించింది. అవినాష్ మాత్రం చాలా బాగా ఈరోజు స్లిప్పర్ షాట్ ఇచ్చాడని అనిపించింది. సో ఏవీస్ మాత్రం ప్రతి ఒక్కళ్ళవి. నిఖిల్ది ఎలా ఉంటుందంటే, ఫుల్ టాస్క్ కింగ్, అసలు ఒక సింహం ఆడుతున్నట్టు చూపిస్తారు. ఓ రేంజ్ ఎలివేషన్స్ ఉంటాయి నిఖిల్కి. ఒక సింహం ఆడుతున్నాడు అన్నట్టు ఆ రేంజ్ టాస్క్ కింగ్. బరిలో దిగాడు అంటే విన్ అవ్వాల్సిందే, మామూలుగా కాదు. ఆ రేంజ్లో ఉంటుంది ఎలివేషన్ నిఖిల్కి. నెక్స్ట్ గౌతమ్ ఎలివేషన్ ఒక మాస్టర్ మైండ్. ఈ రకమైన ఎలివేషన్ గౌతమ్కి ఉంటుంది. అండ్ ఆ ఉడుం పట్టు, ఆ బోన్ టాస్క్, ఇలాంటి టాస్కుల్లో ఓ రేంజ్ ఎలివేషన్. అండ్ ఒక వైల్డ్ కార్డ్గా హౌస్లోకి వచ్చి వైల్డ్ ఫైర్ అయ్యావు, ఇలాంటి మాటలు వస్తాయి చూడండి బిగ్ బాస్ నుంచి. ఈ రకమైన టాప్ 2 ఎలివేషన్స్ మాత్రం మామూలుగా ఉండవు. ఓ రేంజ్ ఎలివేషన్స్ ఉంటాయి వీళ్ళిద్దరికి.
ఎందుకంటే మనం చూసాం కదా, జస్ట్ ఫైనలిస్ట్ రివీల్కే డిఫరెన్స్ చూపించారు వాళ్ళు. టాప్ 2కి మిగిలిన వాళ్ళకి వాళ్ళు డిఫరెన్స్ చూపించారు ఫైనలిస్ట్ రివీలింగ్. బట్ ఈ ఎపిసోడ్ ఎడిటర్ ఎవడున్నాడు కానీ నిజంగా నేను తిట్టలేకపోతున్నాను, కానీ అంత తిట్టాలని ఉంది. వర్స్ట్ అంటే వర్స్ట్, ఎంత చెత్త అంటే అంత చెత్త అనమాట. మంచి అన్నీ ఎత్తేస్తాడు, ఒకదానికి సంబంధం ఉండదు, వర్స్ట్గా ఉంటుంది ఎడిటింగ్, అసలు మామూలు వర్స్ట్ ఉండదు. ఆ వర్స్ట్ ఎడిటింగ్లో చేసుకుని వెళ్తున్నాడు. ఇంకా లోపల చాలా జరుగుతున్నాయి, ఇక్కడ ఎడిటింగ్లో మాత్రం అనవసరమైనవన్నీ వేస్తాడు, అవసరమైనవన్నీ ఎత్తేస్తాడు. ఇదే జరుగుతుంది నిజంగా, అంత చెత్త పెట్టారు. రెండు ఇంకోటి ఏం చెప్తున్నా, వీళ్ళిద్దరికి ఎలివేషన్స్ ఈ రేంజ్లో ఉంటాయి. నిఖిల్కి ఏమో ఒక సింహం బరిలోకి దిగితే ఎలా ఉంటుంది అన్నట్టు ఆ రేంజ్ ఎలివేషన్స్ నిఖిల్కి చూపిస్తారు. గౌతమ్ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఒక వైల్డ్ ఫైర్ అయ్యి నువ్వు ఓల్డ్ కంటెస్టెంట్స్ని దాటుకుని టాప్ 2లోకి ఎలా వచ్చావు, జనాల్ని ఎలా ఒక ఎలిమినేట్ అవ్వడానికి ఎలిమినేషన్ అంటే గేట్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చి నువ్వు ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యావు, అది గౌతమ్ విషయంలో ఎలివేషన్. వీళ్ళిద్దరి విషయంలో ఆ రేంజ్ ఎలివేషన్స్ ఉంటాయి. ఇంకా ప్రేరణ విషయంలో అయితే ఒక అమ్మాయి అబ్బాయిలతో ఈక్వల్గా పోరాడి ఏదైతే ఈ స్టేజ్ వరకు వచ్చిందో ఆ రేంజ్ ఎలివేషన్స్ ప్రేరణకు ఉంటాయి. ఇంకా నబీల్ సోషల్ మీడియాకి పరిచయమే, బట్ వీళ్ళకున్న ఇమేజ్ ముందు లేదు, అయినా వచ్చి ఇలా ఆడావు, సో ఆ రకమైన ఉంటాయి. చెప్పాలంటే నాకు నబీల్ తనకేమో తనే పాడు చేసుకున్నాడు. తనకు చాలాసార్లు ఛాన్స్ వచ్చింది నిఖిల్కి ఎగనిస్ట్ వెళ్ళాల్సిందే. ఒక టాప్ కంటెస్టెంట్ అక్కడ ఉన్నాడు, టాప్ ఫ్యాన్ బేస్తో అక్కడ ఉన్నాడు. నువ్వు తనకి అగనిస్ట్ వెళ్ళకపోతే నువ్వు తనతో ఫ్రెండ్షిప్ చేసి ఏం ముందుకెళ్తావు నువ్వు గేమ్కి, పోనీ అలాగైనా వెళ్దువు. ఇప్పుడు ప్రేరణ నిఖిల్తో ఫ్రెండ్షిప్ చేసింది, టాప్ 3 వరకు వచ్చింది కదా, నువ్వు అక్కడ కూడా ఎందుకు ఫెయిల్ అయ్యావు అంటే డబ్బా రాయుడు కబుర్లు చెప్పుకోవడానికి, ఈ బిల్డప్ బాబాయ్ వేషాలు వేయడానికి ఇక్కడే ఎక్కువ అంటే బ్యాక్ పిచ్చింగ్ దగ్గర ఇక్కడ మైనస్ అయిపోయింది నబిల్కి. బట్ ఏమో అఫీషియల్ ఓటింగ్లో టాప్ 3లోకి వచ్చినా రావచ్చు. ఏమన్నా సైలెంట్ ఓటింగ్ పడుతుందా నాకు పెద్ద డౌట్. ఆ పిల్లోడి మీద ఫేక్ ఓటింగ్ అని అయితే అన్నాను నేను, సైలెంట్ ఓటింగ్ పడుతుందేమో అని నాకు పెద్ద డౌట్. ఇంకా అవినాష్ ఎలివేషన్ ఎలా ఉంటుందంటే ఎంటర్టైన్మెంట్ కింగ్, BB8 ఎంటర్టైన్మెంట్ కింగ్ అని చెప్పేసి, అండ్ BB4 ఎంటర్టైన్మెంట్ కింగ్, ఇప్పుడు BB8 ఎంటర్టైన్మెంట్ కింగ్. అప్పుడు BB4లో ఇంకా ఎంటర్టైన్ చేయడానికి మన సోహెల్ కూడా ఉండేవాడు, ఇప్పుడు సింగిల్. అంటే తినకి తోడు తిన ఉండడం వల్లే రోహిణి కామెడీ కూడా పండింది. తిను లేకుండా ఓన్లీ రోహిణి చేస్తుంటే అంత కామెడీ పండదు, ఇద్దరు కలిసి చేయడం వల్ల కామెడీ ఇంకా పండింది. సో ఆ ఎలివేషన్స్ అవినాష్కుంటే అవసరం కూడా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి నా టాప్ 3. చాలా మంది అడుగుతున్నారు నా టాప్ 3. నా ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి అయితే క్లియర్, వాళ్ళకి అందరికీ తెలుసు. నేను ఎందుకంటే ఎవ్రీడే ఈ ఓటింగ్లు షేర్ చేస్తూనే ఉన్నా, సో వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. అందుకే మీరు ఇన్స్టాగ్రామ్కి రారు అంటే మేబీ చాలామంది ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయరేమో, చేయకపోవడం వల్ల. నేను కూడా రివ్యూస్ చేస్తున్నాను కాబట్టి ఇన్స్టాగ్రామ్ నాకు అలా అలవాటు చేసుకున్నాను, కానీ అంతకుముందు నేను పెద్ద యూజ్ చేసేదాన్ని కాదు. సో నా ప్రకారం టాప్ 2లో నేను వీళ్ళ ఫస్ట్ వీళ్ళ సెకండ్ అని చెప్పనని నేను ముందే చెప్పాను. టాప్ 2 నిఖిల్ అండ్ గౌతమ్, ఒకళ్ళు ఫస్ట్ ఒకళ్ళు సెకండ్. ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అన్నది నేను చెప్పను, ఎందుకంటే అంత ఫుల్ టఫ్ ఫైట్ ఉంది, ఓ రేంజ్ టఫ్ ఫైట్ ఉంది. నేను చెప్తున్నా ఒకటి నిఖిల్ ఫ్యాన్స్కి గౌతమ్ ఫ్యాన్స్కి నేను రోజు ఇదే అలర్ట్ ఇస్తున్నా. ఆ నిఖిల్ ఫ్యాన్స్ ఓటింగ్ పోల్స్లో చూసుకుని మా నిఖిల్ టాప్లో ఉన్నాడు అనుకుని రిలాక్స్ అయిపోయి ఓటింగ్ మానేశారు అనుకో, అప్పుడు లాస్ట్లో పెద్ద షాక్ అవుతుంది. అలాగే గౌతమ్ ఫ్యాన్స్ మా కంటెస్టెంట్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, ఇంకా మనం ఏం ఓటేసుకుంటాంలే అనుకున్నారనుకో, మీరు నష్టపోతారు. సో ఇది చూసుకోండి, మనకు ఆల్రెడీ ముందు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ పోల్స్లో పైన ఉన్న వాళ్ళకి తక్కువ ఓట్లు రావడం, కింద ఉన్న వాళ్ళకి ఎక్కువ ఓట్లు రావడం, ఒక్కొక్కసారి ఏమో సేమ్ ఈక్వల్గా జరగడం, ఇలా చాలా ఉన్నాయి. అది టాప్ ఇక్కడ ఎలా జరుగుతాయి అంటే ఒకసారి మ్యానిపులేషన్స్ జరుగుతాయి. అంటే నిఖిల్ టాప్లో ఉంటే వాళ్ళ ఫ్యాన్స్ గివ్ అప్ ఏమంటారు రిలాక్స్ అవుతారు. ఇలాంటి చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. ఈవెన్ గౌతమ్ టాప్ 2లో ఉంటే వాళ్ళ ఫ్యాన్స్ గివ్ అప్ ఇచ్చేస్తారు. ఇలాంటి స్ట్రాటజీస్ చాలా నడుస్తూ ఉంటాయి. ఎవరి స్ట్రాటజీ ఏంటన్నది మనం చెప్పలేం, అది పిఆర్లు చేస్తున్నారని చెప్పలేం, ఫ్యాన్సే చేయొచ్చు ఇలాంటి స్ట్రాటజీస్. మనం ఇలా చేద్దాం, ఇలా ఎవరి థింకింగ్ ఎలా ఉంటుందో చెప్పలేం కదా. అందుకే నేను చెప్పేది, ఎవరు నిఖిల్ ఫ్యాన్స్ కానీ గౌతమ్ ఫ్యాన్స్ కానీ రిలాక్స్ అవ్వద్దు, గివ్ అప్ ఇవ్వద్దు, రెండు చేయొద్దు. జస్ట్ ఓట్స్ వేసుకోండి, ఓట్స్ వేసుకుని సైలెంట్గా వీడియోస్ ఏమైనా ఉంటే చూసుకోండి, ఎంజాయ్ చేయండి, అంతే, అక్కడి వరకే. సో ఓట్ మాత్రం మాట్లాడండి క్లియర్. 3వ రోజు ఓటు ఎవరు వేసుకున్నారు ఒక్కసారి వీడియో పాస్ పెట్టి మీరు ఎవరికి ఓటు వేశారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నా టాప్ 2 అయితే వెళ్ళాయి, నిఖిల్ అండ్ గౌతమ్. ఇంకా వేరే వాళ్ళకి నా దృష్టిలో టాప్ 2 ప్లేస్ లేదు. ఇంకా థర్డ్ ప్లేస్ నా దృష్టిలో థర్డ్ ప్లేస్లో ఉండాల్సింది
నబీల్ అండ్ గౌతమ్, నబీల్ అండ్ అవినాష్ అండ్ ప్రేరణలో వీళ్ళ ముగ్గురులో నా దృష్టిలో థర్డ్ ప్లేస్లో ఉండాల్సింది హౌస్లో మిగిలిన ఒకే ఒక్క అమ్మాయి ప్రేరణ ఖచ్చితంగా థర్డ్ ప్లేస్లో ఉండాలి. మధ్యలో మెగా చీఫ్ అయ్యి ఉండకపోతే ఆ అమ్మాయి టాప్ 2 రేస్లో కూడా ఉండేది. కానీ ఎప్పుడైతే మెగా చీఫ్ అయ్యి ఫుల్ డిఫరెంట్ గేమ్ చూసామో మనము, ఆ రూడ్నెస్ కానీ ఆ డెసిషన్స్ తీసుకున్న విధానం కానీ ఆడియన్స్ చాలా నచ్చక అక్కడే విన్నింగ్ రేస్ నుంచి డౌన్ అయిపోయింది. బట్ టాప్ 3 నుంచి మాత్రం డౌన్ అవ్వకూడదు ఆ అమ్మాయి. ఎందుకంటే ఫ్రమ్ ద డే 1 నుంచి ఆ అమ్మాయి పెట్టిన ఎఫర్ట్స్ కానీ మామూలు ఎఫర్ట్స్ కాదు, ఇప్పటి వరకు పెడుతూనే ఉంది. నిన్న టాస్లో కూడా పెడుతూనే ఉంది. ఈ అమ్మాయి ఖచ్చితంగా థర్డ్ ప్లేస్లో ఉండి తీరాలి. నబీల్ అండ్ నేను 3 డేస్ నుంచి అండ్ 4 డేస్ నుంచి ప్రేరణ కోసం ఒక ఫేక్ న్యూస్ వచ్చినప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నా, అమ్మాయి అసలు థర్డ్ ప్లేస్లో ఉండాల్సిందే నబీల్ కంటే ఆ అమ్మాయి పైన. సో ఆ పిల్ల థర్డ్ ప్లేస్లో ఉండాలి ఎట్టి పరిస్థితిలో. సో ఇది నా ఒపీనియన్. ఇంకా 4th ప్లేస్ నబీల్కే ఇవ్వాలి, ఎందుకంటే అలాగే అవినాష్ తక్కువ ఓట్లు పడుతుంది. సో అవినాష్ వచ్చేసి 5th ప్లేస్లో ఉంటాడు. ఇది నా వరుస వచ్చేసి నిఖిల్ గౌతమ్ టాప్ 2, ఎవరు ఫస్ట్ సెకండ్ అని నేను చెప్పను. 3rd ప్లేస్ ప్రేరణ, 4th నబీల్, 5th అవినాష్. సో ఇవి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హౌస్లోకి ఈరోజు వస్తున్న గెస్ట్లు. వంటలక్క సీరియల్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుందో తెలియదు. సీరియల్ పేరు వంటలక్క అంట. వీళ్ళ ఆర్టిస్టులు హౌస్లోకి ఆల్రెడీ వచ్చారు నిన్న ఈరోజు ఎపిసోడ్లో. అంటే దీపిక వచ్చినప్పుడు ఏం జరిగిందో చెప్తా. నెక్స్ట్ మామగారు సీరియల్ నుంచి సుహాస్ని, తను ఆల్రెడీ వచ్చింది, ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది. సో వీళ్ళు హౌస్లోకి వచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి నైట్ లైవ్లో ఏం జరుగుతుందంటే, ఎవరు దీపిక వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు నబీల్ అంటాడు, అబ్బా వరుసగా ముగ్గురు వచ్చేసారు, అలసిపోయాము అని చెప్పేసి అంటాడు. అండ్ ఇక్కడ నాకు నిఖిల్ నచ్చాడు చూడు. దీపిక వచ్చినప్పుడు నిజంగా అసలు ఈ పిల్లోడి క్యారెక్టర్ మీద నిందలేయడానికి ఎలా మనసు ఒప్పిందా అనిపిస్తుంది అనమాట ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు. ఒక టాస్క్ ఇచ్చారనమాట, అక్వేరియం టాస్క్. తిను ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుంది, అవినాష్ని సెలెక్ట్ చేసుకుంటుంది దీపిక అండ్ అవినాష్ ఆడాలి. సో దీపిక ఫ్రాక్ వేసుకుని వచ్చింది. సో వాళ్ళు ఆ వాటర్లో మునిగి ఫ్రూట్స్ తీసి వేరే దాంట్లో వేయాలంటే ఫేస్తో అక్వేరియంలో ఫేస్ నుంచి కింద ఉంటుంది. అక్వేరియం ఇలా పైన టేబుల్ మీద కాదు, కింద ఉంటుంది. ఆ విషయం తెలిసినప్పటి నుంచి నిఖిల్ డ్రెస్ చేంజ్ చేసుకో అది చెప్తున్నాడు అనమాట తనకి. ఆ అమ్మాయికి అర్థం అవ్వట్లేదు, అర్థమయ్యే వరకు చెప్పాడు. ఆ డ్రెస్ చేంజ్ చేసుకో, టీషర్ట్ వేసుకో అని చెప్తున్నాడు. ఆ అమ్మాయికి 2-3 సార్లు చెప్పాక వేసుకుంటా అంటే ఈ గేమ్ కోసమా. ఆ అమ్మాయి ఫస్ట్ ఏమని అనుకున్నదంటే హెయిర్ తడిసిపోకూడదు కదా అనుకుని హెయిర్ షవర్ క్యాప్ పెట్టుకుంటాను ఇలా అంటే టీషర్ట్ వేసుకో ఇలా చెప్తున్నాడు అనమాట. అంటే నువ్వు ఒక టీవీ షోలో నువ్వు గేమ్ ఆడుతున్నావు కదా, చాలా మంది కళ్ళు ఉంటాయమ్మా నీ మీద, కొంచెం ఇలా డ్రెస్ నీట్గా వేసుకోవడం మంచిది అన్నట్టు తనకి అర్థమయ్యేలా చెప్పి ఫైనల్గా టీషర్ట్ వేసుకుంటుంది ఆ అమ్మాయి. అనిపించింది అసలు ఈ పిల్లోడు ఎంత బాగా చెప్తున్నాడు, ఈ పిల్లోడి మీద నిందలేసారు అని అనిపించింది. సూపర్ అంటే సూపర్ అనిపించింది నాకు. ఇక్కడ మాత్రం నిఖిల్ విధంగా బంగారం, అసలు క్యారెక్టర్లో జమ్ అనిపించింది అనమాట. నాకు ఫస్ట్ నుంచి ఆ పిల్లోడి మీద ఇదే ఒపీనియన్. నిజంగా ఫస్ట్ నుంచి మనం ఒక విషయంలో నేను ఇప్పుడు పర్టికులర్గా ఆ పర్సన్ పేరు ఎత్తాలని అనుకోవట్లేదు. ఫస్ట్ 5 వీక్స్ ఒకళ్ళు బాగా నెగిటివ్ అయ్యారు, కానీ నిఖిల్ ఎందుకు అవ్వలేదు? ఎందుకంటే ఈ పిల్లోడు అడ్వాంటేజ్ తీసుకోలేదు ఏ విషయంలో. అవతల వాళ్ళు ఈ పిల్లోడి విషయంలో ఎలా బిహేవ్ చేసినా, ఎక్కడెక్కడ చేతులు పెట్టి ఏం చేసినా ఈ పిల్లోడు ఎక్కడ అడ్వాంటేజ్ తీసుకోలేదు. అది మనం చూస్తున్నాం, మనం కళ్ళ ద్వారా చూస్తున్నాం కాబట్టి మనకి ఈ పిల్లోడు తప్పు కనపడలేదు, అవతల నుంచి తప్పు కనపడింది. ఇక్కడ నెగిటివ్ ఎవరయ్యారు? ఈ పిల్లోడు అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే ఈ పిల్లోడి నుంచి మనకు తప్పు కనపడలేదు. ఒకవేళ ఈ పిల్లోడి నుంచి తప్పు కనపడి ఉంటే ఈ పిల్లోడే ఎక్కువ నెగిటివ్ అయి ఉండేవాడు. అలా తప్పు కనపడలేదంటే ఆ పిల్లోడి పర్సనాలిటీ అది, ఆ క్యారెక్టర్ అది. ఇన్ని తెలిసి కూడా ఆ పిల్లోడి మీద ఎంత వేశారంటే ఎవరు ఏం చేయలేం. సో అది ఈ రోజు ఎపిసోడ్ చూస్తే నాకు అనిపించింది, అబ్బా ఎంత బాగా చెప్తున్నాడు ఈ పిల్లడు, ఎంత బాగా ఆలోచిస్తున్నాడు అని నిఖిల్. సో అది నెక్స్ట్ ఇదైంది. టాస్క్ ఆడారు ఇద్దరు. ఆడినప్పుడు మళ్ళీ టాస్క్ అయిన తర్వాత వీళ్ళిద్దరితో ఏంటయ్యి ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు అయ్యి గ్రేప్స్ తినిపించాడు బిగ్ బాస్, అవినాష్ అండ్ దీపిక. సో ఈ టాస్క్లో నేను ఏంటంటే చెప్తున్నా కదా, ఫుల్ రిలాక్స్ అయ్యింటూ చూశాను అనమాట లైవ్. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారు మాత్రం చూడలేదు. కాకపోతే ఆ తర్వాత ఆ అమ్మాయి మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళందరినీ పొగుడుతుంది అనమాట. నిజంగా మీరు 5గురు నేను గెలిస్తే మీకు మనీ లాస్ అవుతుందని తెలిసి కూడా మీరు అలాంటిది పట్టించుకోకుండా నన్ను ఎంకరేజ్ చేశారు చూడు, నాకు అది బాగా నచ్చింది అని అంటే ఆ అమ్మాయి గెలిచినట్టుంది. మరి అందులో ఆ అమ్మాయి గెలిచినట్టుంది. ఎవరు గెలిచారో నేను చూడలేదు. ఇలా ఏదో రిలాక్స్ అవుతూ పనులు చేసుకుంటూ అలా చూసుకున్నా. సో అది ఆ టాస్క్ అయింది, ఆ అమ్మాయి గెలిచినట్టుంది మరి.
సో అంటే ఆ తర్వాత ఆ అమ్మాయి మాట్లాడిన మాటలను బట్టి సో ఆ అమ్మాయి అవినాష్తో ఫుల్ ఫన్ చేసింది. ప్రేరణ మంచి టేస్టీ పప్పు వండిందంట. ఆ అవినాష్ ఆ పప్పు కలిపి అందరికీ ముద్దలు పెట్టాడు. అందరూ ఎంజాయ్ చేశారు. లైవ్ ఇలా జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి నబీల్ అంటాడు, అర్జున్ కళ్యాణ్ వచ్చినప్పుడు నాకు మిగిలిన వాళ్ళు అందరూ ఓకే కానీ అర్జున్ కళ్యాణ్ వచ్చినప్పుడు నాకు నెగిటివ్ వైబ్స్ వచ్చాయి అని అంటున్నాడు. ఈ పిల్లోడికి అర్థం అవ్వట్లేదు. విషయం ఏంటంటే అర్జున్ కళ్యాణ్ తినమంచి కోసం చెప్తున్నాడు. వెళ్లే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా హింట్ ఎవరమ్మన్నారు? అసలు ఈ అర్జున్ కళ్యాణ్ పని లేదా? వెళ్ళాలి రావాలి, సూట్ కేసు తీసుకోవాలని హింట్ ఇస్తున్నాడు. డైరెక్ట్ హింట్. స్మార్ట్ ప్లే చేయి అని చెప్పి నబీల్ చెప్తున్నాడు. ఆ నబీల్ నిజంగా ఎంత తింగరుడు అంటే ఇక్కడ అర్జున్ కళ్యాణ్ నబీల్కి హెల్ప్ చేయాలని అనుకున్నాడు. నువ్వు స్మార్ట్ ప్లే చేసి సూట్ కేసు పట్టుకుని వచ్చే బయటకు అని చెప్పేసి ఈ అర్జున్ కళ్యాణ్ నబీల్కి హింటిస్తే నబీల్ ఏమో నేను సరిగ్గా గేమ్ ఆడలేదని చెప్తున్నాడేమో అని తన అర్థం చేసుకుని నాకు నెగిటివ్ వైబ్స్ వచ్చాయి అర్జున్ కళ్యాణ్ వచ్చినప్పుడు అంటున్నాడు. తింగరుడు. ఆ పిల్లడు మంచి కోసం ఈ పిల్లడు చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ కళ్యాణ్ అలాంటి లీక్స్ ఇవ్వడం వర్స్ట్. అసలు వర్స్ట్ అంటే వర్స్ట్. నువ్వేంటి సూట్ కేసు తీసుకుని వచ్చాయంటే మిగిలిన వాళ్ళు అక్కడ ప్రేరణ ఉంది, అవినాష్ ఉన్నాడు, వాళ్ళకు కూడా అవసరమే సూట్ కేసు. నువ్వు ఎందుకు నబీలకు చెప్తున్నావు పని పెట్టుకుని కదా? అది అనిపించింది. అంటే నాకు ఈ సూట్ కేసులు ప్రోగ్రామ్ గురించి వీడియో చేస్తా, ఎందుకంటే సూట్ కేసులు ఆల్రెడీ రెడీ అయి ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా దీని గురించి. సో ఇది ఈలో మళ్ళీ నబీలును ప్రేరణ వీళ్ళ గొడవలు మాత్రం సిబ్లింగ్ గొడవలే. ఇక్కడ మాత్రం అసలు వీళ్ళిద్దరూ గొడవలు పడుతుంటే ఎవరు ప్రేరణ అంటది నేను ఇలా నా ఓన్గా వెళ్ళాను అంటే నబీల్ అనుకుంటాడు అంటే నేను సరిగ్గా ఆడలేదు కాబట్టి నువ్వు వెళ్ళాను అంటున్నావు అని చెప్పేసి వీళ్ళిద్దరు కొట్టుకుంటే ఈలోపు గౌతమ్ వచ్చి 4 చేతులు కలిస్తేనే ముందుకెళ్తుంది. ఆపేయండి గొడవ అని ఆపేశాడు. సూపర్ అనిపించింది వాళ్ళిద్దరిని. గౌతమ్ అలా ఆపడం మాత్రం సూపర్ అనిపించింది. అండ్ ప్రభాకర్ గారు వచ్చినప్పుడు అయితే మాత్రం వీళ్ళ హౌస్ మేట్స్ అదే చెప్పేది మీకు. నిఖిల్ అండ్ గౌతమ్ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అబ్బా, వాళ్ళు బయటికి వెళ్ళి కలిసిపోతారు, మీరు కొట్టుకోకండి. వాళ్ళిద్దరిలో మీరు ఎవరిని గెలిపించుకోవాలో వాళ్ళని గెలిపించుకొని చూసారు కదా. ప్రభాకర్ గారును ఆవిడ ఆమెని వచ్చినప్పుడు వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎపిసోడ్లో ఎంత చూపించాడో తెలియదు కానీ లైవ్లో వాళ్ళు మామూలుగా కాదు, ఫుల్ ఎంజాయ్ చేసి ఒకరినొకడు ఫుల్ పొగుడుకుంటున్నారు. గౌతమ్ తన పొగుడతాడు, నిఖిల్ గౌతమ్ పొగుడతాడు. ఇదే ప్రోగ్రామ్, పొగుడుకునే ప్రోగ్రామ్. ఇంచక్క ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. సూపర్ అనిపిస్తున్నారు చూస్తుంటే. గౌతమ్ సూపర్ అనిపిస్తున్నాడు. ఆ నిఖిల్ మట్టుకు నిఖిల్ చేసే పనులు మాత్రం ఇంకా చాలా అంటే ఇంకా దీపిక విషయంలో చేసిన పని మాత్రం అదిరిపోయింది. నాకు భలే నచ్చింది. అంటే ఆ టైంలో మిగిలిన వాళ్ళు కూడా చెప్పినట్టున్నారు. నాకు ఈ నిఖిల్ మీద ఆల్రెడీ కొన్ని నిందలు పడి ఉన్నాయి కదా, సో నా కాన్సన్ట్రేషన్ మేబీ అందుకు ఓన్లీ నిఖిల్ మీదకి వెళ్ళి ఉండొచ్చు. అరే ఈ పిల్లల మీద ఇన్ని నిందలు వేశారు అని. సో అది ఇది. నెక్స్ట్ వచ్చేసి ప్రభాకర్ గారును ఆమెని గారు వీళ్ళు వచ్చినప్పుడు మనకి కత్తి ఎవరు ఎలా కట్ చేస్తారు అని చెప్పేసి గౌతమ్కి కత్తి ఇచ్చారు. ఇక్కడ ఎవరిని తిట్టుకోకుండా ఇంచుక్క పొగుడుకున్నారు. అందరూ ఇంచుక్క పొగుడుకున్నారు. ఎలాంటి ఈగోస్కి పోకుండా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు మొత్తం అందరూ. నబీల్ ఓ రేంజ్లో పొగిడాడు, నిఖిల్ ఓ రేంజ్లో పొగిడాడు, ప్రేరణ ఓ రేంజ్లో, అందరూ బాగానే పొగుడుకున్నారు. అండ్ మనకి నెక్స్ట్ లౌడ్ స్పీకర్ నబీల్ చూపించారు. మిగిలిన వాళ్ళు ఎపిసోడ్ ఎత్తేసాడు కదా, వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా ఏదో వేసే ఉంటారు కదా నిఖిల్కిను. అదే ఎపిసోడ్ పెట్టారు దారుణం వర్స్ట్. ప్రేరణకి ఏదో వేసే ఉంటుంటారు. ఇంకొకటి పోనీ అవినాష్ చూపించకపోయినా పర్లేదు, అవినాష్ ఫుల్ తన కామెడీతో ఎంటర్టైన్ చేసుకుంటాడు. కనీసం నిఖిల్ది ప్రేరణది చూపించాలి కదా. చూపించాడా లేకపోతే ఏం వేయలేదా నాకు తెలియదు. మరి ఎపిసోడ్లో అయితే ఎత్తేసాడు. ఇది నెక్స్ట్ వచ్చేసి సో ఇది ఎపిసోడ్ రివ్యూ అండ్ ఈరోజు హౌస్లో జరిగేది. నెక్స్ట్ వీడియోలో సూట్ కేసులు ఆల్రెడీ రెడీ అయ్యాయి, ఏం జరగబోతుంది అవన్నీ అండ్ ఓటింగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. టాటా బై. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ అడగడం మర్చిపోతున్నా, నేను మర్చిపోయాను కదా అని లైక్ వేయడం మర్చిపోకండి. ఒక లైక్ కూడా వేయండి. టాటా బై.